చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూతపడింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలన్నీ మూతపడ్డాయి. టీటీడీ ప్రధాన ఆలయంతో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, గోవిందరాజ స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి, కపిలతీర్థం, కాణిపాకం శ్రీ వరసిద్ధ వినాయక స్వామి ఆలయాలను మూసివేశారు. రాత్రి 7:30 ఆలయాన్ని తెరిచి శుద్ధి చేసి ఆ తర్వాత భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఆలయాల మూసివేతలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అనుబంధ ఆలయాలన్నీ కూడా మూతపడినాయి. అయితే తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం కూడా సరిగ్గా 9 గంటల సమయంలో అయితే కన్నా ఆలయం తలుపులు అయితే కన్నా మూసివేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనము తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఎదుర్కొన్నాం. మనం చూడొచ్చు ఆలయ అధికారులు, అర్చకులు అందరూ కలిసి కూడా స్వామివారి ఆలయంతో పాటు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని కూడా తలుపులన్నీ కూడా మూసివేసిన పరిస్థితి ఉంది. తిరిగి మరి సాయంత్రం 7:30 అమ్మవారి ఆలయంతో పాటు శ్రీవారి ఆలయాలు అన్నీ కూడా తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనే మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు బాబు స్వామి ఉన్నారు. స్వామితో మాట్లాడడం. స్వామి, ఇవాళ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? ఆలయం ఎన్ని గంటలకు మళ్ళీ తెరుచుకోనుంది? ఓం శ్రీ పద్మావతి దేవి నమః. ఈరోజు పాల్గొన మాస పౌర్ణమి. ఆ సందర్భంగా అమ్మవారికి కేతుగ్రహ చంద్రగ్రహణం సందర్భముగా ఉదయం 4 గంటలకే సుప్రభాత సేవతో మేల్కొల్పి అమ్మవారికి అర్చనాది కార్యక్రమం నిర్వహించి మొదటి నివేదన, రెండో నివేదన అయిన తర్వాత అమ్మవారికి 9 గంటల ప్రాంతములో 9 గంటలకు అమ్మవారి ఆలయ తలుపులు మూసివేయడం అనేది, సాయంకాలము మళ్ళా 6:47 చంద్రగ్రహణం పరిపూర్ణమవుతుంది. తదుపరి 7:30 ఆలయ తలుపులు తెరిచి తరువాత శుద్ధి పుణ్యావచనాది కార్యక్రమం నిర్వర్తించి అమ్మవారికి 8 గంటల తర్వాత భక్తులను అనుసరిస్తారు. మరియు తర్వాత ఏకాంత సేవ, తర్వాత నిత్య కార్యక్రమాలకు సంప్రదించి ఏకాంత సేవతో ఈరోజు కార్యక్రమం ముగుస్తుంది. ఈ గ్రహణ సందర్భంగా ప్రత్యేకంగా కార్యక్రమాలు కైంకర్యాలు ఏమైనా చేపట్టే అవకాశం ఉంది? ఈ కార్యక్రమాలంటూ ఏముండవు, సదా మామూలుగా కార్యక్రమాలే ఉంటాయి. చంద్రగ్రహణ సందర్భంగా అన్ని వైష్ణవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ మొత్తం ఆలయాలు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ అన్ని వైష్ణవాలయాలు కూడా ఉదయం 9 గంటలకు మూసివేసి రాత్రి 7 గంటల వరకు ముగుస్తుంది. ఈ ఏడాది చంద్రగ్రహణం సందర్భంగా అయితే తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు అన్ని వైష్ణవ ఆలయాలన్నీ కూడా మూసుకోనున్నాయి. తిరిగి మరి సాయంత్రం 7:30 తర్వాత అయితే కన్నా చంద్రగ్రహణం అనంతరం ఆలయ శుద్ధి చేసి శ్రీవారి భక్తులకు అందరికీ కూడా దర్శన అవకాశం కల్పించే అవకాశం ఉంది. అదేవిధంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో కూడా ఇవాళ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 6:40 ఆలయం తలుపులన్నీ, ఆలయ ద్వారాలన్నీ మూసివేసిన పరిస్థితి నెలకొంది. మరి తిరిగి సాయంత్రం 6:40 స్వామి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో కూడా సర్వదర్శనానికి కూడా ఆలయ శుద్ధి అనంతరం సర్వదర్శనం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రగ్రహణం గ్రహణం అంటేనే అన్ని ఆలయాలు మూసివేస్తూ ఉంటారు. అదేవిధంగా కాళహస్తి ఆలయం మాత్రం గ్రహణం సందర్భంగా కూడా భక్తులకు దర్శనావకాశం కల్పిస్తుంటారు. అయితే గ్రహణ సందర్భంగా ఆలయంలో శాంతి పూజలు అయితే కన్నా శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సుబ్బుతో చరణ్ కుమార్, HM TV, ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి.